లోకక్షేమం ప్రపంచ శాంతి సాధనార్థం మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంగా త్రిమూర్తుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడనున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి తెలిపారు. ఈ పవిత్ర మహోత్సవానికి సంబంధించిన గోడపత్రికలను తిరుపతిలోని నేరేళ్లమ్మ ఆలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ వెదురుకుప్ప మండలం ఖమ్మం కండ్రి గ్రామ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ దివ్య కళ్యాణ మహోత్సవం ద్వారా లోక కళ్యాణం, శాంతి, సౌభ్రతృత్వం నెలకొల్పాలని సంకల్పించామని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు నిరంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్రిమూర్తుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పుణ్య సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దైవానుగ్రహం పొందాలని పూజ్య స్వామీజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రతాప్ స్వామి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త చాణక్య ప్రసాద్, రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు సురేష్ రెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, కస్పా పద్మనాభం, విజయభాస్కర్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, కొట్టె సుబ్రహ్మణ్యం, మిట్టపల్లి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. పూజ్యశ్రీ ప్రతాప్ స్వామి గారు లోక కళ్యాణార్థం త్రిమూర్తుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వెదురుకుప్ప మండలం రావణపల్లి కమ్మకండ్రిగ సమీపన శ్రీ స్వయంభు సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో త్రిమూర్తుల కళ్యాణం ఏప్రిల్ 1వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. 4 గంటలకు గణపతి సిద్ధేశ్వర స్వామి అభిషేకాలతో ప్రారంభమయ్యి సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమయ్య కీర్తనలు అన్నీ జరుగుతాయి. మళ్ళీ 7:30కి త్రిమూర్తుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం శ్రీ 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 ప్రతాప్ స్వామీజీ గారు ఈ త్రిమూర్తుల కళ్యాణం చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి మన తిరుపతి పరిసర ప్రాంతాలు, జిల్లా వాసులు అందరూ విచ్చేసి ఈ త్రిమూర్తుల కళ్యాణోత్సవంలో పాల్గొంటే ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. మనం అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తాము. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ లోక కళ్యాణార్థం చేపడుతున్న త్రిమూర్తుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించవలసినదిగా ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. నమశివాయ. ఏప్రిల్ 1వ తేదీ చైత్ర పౌర్ణమి సందర్భంగా వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపాన ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా లోక కళ్యాణం కోసం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని త్రిమూర్తులకు కళ్యాణం నిర్వహిస్తున్నాము. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానము. సాయంత్రం 4 గంటల నుండి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. 7:30 గంటలకు త్రిమాతలు, త్రిమూర్తుల కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకి త్రాగునీరు, అన్నప్రసాద వితరణ నిరంతరం ఉంటుంది. అందరూ ఈ కార్యక్రమం రావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ.